మనకు చెప్పకుండా దాచేసినటువంటి ఈ చరిత్ర మీకు నిజంగా తెలిస్తే ఈ వీడియో అయ్యాక కామెంట్స్ రూపంలో తెలియజేయండి తెలుసు అని, లేకపోతే తెలుసుకున్నామని కామెంట్ చేయండి. ఢిల్లీలో మెడికల్ కాలేజీ కట్టాలని 1959లో నిర్ణయించారు. కానీ ఢిల్లీలో మెడికల్ కాలేజీ కట్టాలి అంటే కనీసం 25 నుంచి 30 ఎకరాల ఖాళీ స్థలం కావాలి. అందుకని ఢిల్లీలో ఉన్నటువంటి పాత సెంట్రల్ జైలుని పడగొట్టి ఆ ఖాళీ స్థలంలో మెడికల్ కాలేజీ కట్టడానికి నిర్ణయించారు. ఢిల్లీ గేటు వద్ద ఉండే ఆ జైలు అప్పటికి దృఢంగా ఉండి జైలుగానే ఉపయోగపడుతూ ఉండేది. 1958 వరకు దీనికి ఢిల్లీ సెంట్రల్ జైలుగానే ఉపయోగించేవారు. స్వాతంత్ర సమర కాలంలో ఈ జైలులో చాలామంది మన యోధులను బందీలుగా ఉంచారు. ముఖ్యంగా 1912 లాహోర్ కుట్ర అని చెప్పబడే అప్పటి గవర్నర్ జనరల్ వైస్రాయ్ అయినటువంటి లార్డ్ హార్డిన్స్ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చిన సందర్భంగా తన భార్యతో కలిసి ఏనుగు అంబారీ మీద ఢిల్లీలోకి ఊరేగింపుగా వస్తూ ఉండగా ప్రముఖ ఎన్ఐఏ నేత మరియు నేతాజీ శిష్యుడైనటువంటి రాజ్బిహారీ బోస్ ఆధ్వర్యంలో మాస్టర్ అమీర్ చంద్, జైబాల్ ముకుంద్, మాస్టర్ అవధ్ బిహారీ మరియు బసంత్ కుమార్ బిస్వాస్ మొదలగు వారు ఈ అంబారీ మీద బాంబు దాడికి పాల్పడ్డారు. వైస్రాయ్ వెనక ఉన్నటువంటి సేవకుడు వెంటనే చనిపోగా వైస్రాయ్కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వెంటనే వారు తప్పించుకు పారిపోయారు. రాజ్బిహారీ బోస్ జపాన్ పారిపోగా మిగతా నలుగురు తరువాత బ్రిటిష్ పోలీసులకు చిక్కితే ఈ ఢిల్లీ జైల్లోనే వారిని విచారణ చేసి ముగ్గురిని ఇక్కడ ఉరితీయగా ఒకరిని పంజాబ్లో అంబాలాలో జైల్లో ఉరితీశారు. వీరు మాత్రమే కాదు, డిసెంబర్ 17, 1927న బ్రిటిష్ అధికారి జేపీ శాండర్స్ హత్యకు, ఆ తర్వాత ఏప్రిల్ 8, 1929న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబు దాడి ఆరోపణలతో భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేసి ఈ జైల్లో సాలిటరీ కన్ఫైన్మెంట్లో ఉంచారు. అంటే వీరిని ఏకాంత ఇరుకు చీకటి జైలు గదుల్లో నిర్బంధించారు. మార్చి 23, 1931న లాహోర్ సెంట్రల్ జైల్లో వారిని ఉరితీశారు. ఈ మొత్తం స్వాతంత్ర్య పోరాట కాలంలో ఈ పాత ఢిల్లీ సెంట్రల్ జైలు సమరయోధుల అంటే నిందితుల యొక్క కీలక నిర్బంధ ప్రాంగణంగా, విచారణ స్థలంగా పనిచేసింది. ఇంత చారిత్రక విలువ మరియు భారత స్వాతంత్ర్య సంగ్రామ విప్లవ వీరుల బలిదానానికి చిహ్నముగా మిగిలినటువంటి ఈ జైలుని, దానిలోని ఏకాంత చీకటి జైలు గదులను గుర్తించి మొత్తం జైలుని ఏ మెమోరియల్గానో మార్చి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దవలసింది. కానీ దురదృష్టవశాత్తు అప్పటి అహింసావాద పాలకులు ఇటువంటి విప్లవ వీరుల చరిత్ర భావితరాలకు తెలియకూడదు అనే దుర్బుద్ధి ఏమైనా వారికి పుట్టిందో ఏమో కానీ మనకు తెలియదు. కానీ ఇంత చారిత్రక విలువ కలిగినటువంటి ఈ జైలు సముదాయాన్ని పూర్తిగా కూల్చివేసి వారి బలిదానాల భౌతిక చిహ్నాలను పూర్తిగా ధ్వంసం చేసి మెడికల్ కాలేజీ నిర్మించారు. పోనీ ఆ మెడికల్ కాలేజీకైనా విప్లవ వీరుల పేరు పెట్టారా అంటే లేదు. సెక్యులర్ నెహ్రూ, సెక్యులర్ స్నేహితుడైనటువంటి మౌలానా అబుల్ కలాం గులాం మొహియుద్దీన్ అంటే అబుల్ కలాం ఆజాద్ పేరు పెట్టారు. వారు చేసిన ఈ ద్రోహానికి సామాన్య జనాలు చీకొట్టకుండా ఉండడానికేమో ఆ మెడికల్ కాలేజీలో పాథాలజీ విభాగం, మార్చురీ విభాగం, వాటికి దగ్గరగా ఒక చిన్న స్థలంలో షాహీద్ స్మారక్ అని గ్రానైట్లో ఒక స్తూపం నిర్మించి విప్లవ వీరులు ఉరితీయబడ్డ స్థలంలో ఒక గ్రానైట్ పలక మీద అక్కడ ఉరితీయబడ్డ కొందరి విప్లవ వీరుల యొక్క పేర్లు రాశారు. అంతే, వారి బలిదానాల భౌతిక చరిత్ర ఆ జైలు శిథిలాలతో పాటుగా పూడ్చివేయబడింది. సరే, నిజంగా ఢిల్లీలో మెడికల్ కాలేజీ నిర్మించడానికి ఈ జైలు తప్ప వేరే ఖాళీ స్థలం లేదా? ఢిల్లీలో ఇతర స్మారకాలు ఒకసారి చూడండి. 52.6 ఎకరాల స్థలంలో నెహ్రూ సమాధి శాంతివనం నిర్మించారు. గాంధీ రాజ్ఘట్ 40 ఎకరాలు. నెహ్రూ ప్రధానిగా చేసినటువంటి 30 ఎకరాల తీన్మూర్తి భవన్ని నెహ్రూ మెమోరియల్గా మార్చారు. ఇందిరా శక్తి స్థలం 45 ఎకరాలు. రాజీవ్ వీర్ భూమి ఇది 15 ఎకరాలు. అంటే రాజధాని ఢిల్లీలో ఒక్క నెహ్రూ కుటుంబ సభ్యులు స్మారకాలకు సంబంధించి సుమారు 180 ఎకరాలు కేటాయించబడ్డాయి. ఢిల్లీ బాగా పెరిగిన తరువాతే అంతంత ఖాళీ స్థలాలు ఢిల్లీలో లభ్యం కాగా 1959లో ఖాళీ స్థలం దొరకలేదు లేదా నిరుపయోగంగా ఉన్న దానిని వాడుకలోకి తెచ్చే ఉద్దేశంతో జైలు కూలగొట్టారు అంటే నమ్మశక్యంగా ఉందా? ఇంకా దారుణమైన విషయం ఏమిటి అంటే నెహ్రూ లెగసీ దాచడానికి అని నెహ్రూ చనిపోవడానికి ముందే నెహ్రూ సమాధి ఎలా డిజైన్ చేయాలి అని 1957లోనే డిజైనర్స్ని పిలవగా సుమారుగా 100 డిజైన్లను పరీక్షించారంట. అంటే సుమారుగా 50 ఎకరాలలో సమాధి నిర్మించాలని ముందే ప్లాన్ చేసుకుంటే మరి ఒక 25 ఎకరాల్లో 1959లో మెడికల్ కాలేజీ నిర్మించడానికి అని ఎంతో విలువైనటువంటి జైలు ధ్వంసం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? నెహ్రూ కుటుంబ సభ్యుల స్మారకాల గురించి అంత ఆలోచన చేసిన పెద్దలకు అంతమంది విప్లవ వీరుల బలిదానాల చిహ్నముగా 25-30 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి పాత సెంట్రల్ జైలుని స్మారకంగా మార్చాలి అనే ఆలోచన
ఎందుకు రాలేదు అని మనం అనుకోవాలి. మెడికల్ కాలేజీ కట్టడానికి ఈ ముఖ్యమైన జైలు కూల్చడం తప్ప మరో మార్గం లేదు అని నిజంగా మనం అనుకోవాలా? పోనీ గాంధీ, నెహ్రూలు గడిపిన జైలు గదులు లేక జైళ్ళని అలాగే నిర్లక్ష్యం చేశారా? లేదు. నెహ్రూని ఖైదు చేసిన అహ్మద్ నగర పోర్టు జైలుని మెమోరియల్గా మార్చారు. కలకత్తాలో అలీపూర్ జైలు మ్యూజియంగా ఉంది. ఉత్తరాఖండ్లో ఆల్మోరా జైల్లో నెహ్రూ ఉన్న వార్డుని నెహ్రూ వార్డుగా చేసి సందర్శకులకు ఉంచారు. నెహ్రూ గడిపిన డెహ్రాడూన్ జైల్ని హెరిటేజ్ సెంటర్గా మార్చారు. గాంధీ గారు గడిపినటువంటి అగాఖాన్ ప్యాలెస్ని జాతీయ స్మారకంగా మార్చారు. మహారాష్ట్రలో ఎరవడా జైల్లో గాంధీ గారు గడిపిన జైలు గదులను గాంధీ యార్డ్ అని పేరు పెట్టి సందర్శకులకు అనుమతి రోజూ ఇచ్చారు. అక్కడ భజనలు కూడా చేస్తారు. సబర్మతి జైల్లో గాంధీ గారు గడిపినటువంటి గదులు అట్లాగే స్మారక చిహ్నాలుగా ప్రకటించి వాటిని సంరక్షణకు ఉంచారు. అంటే 1947లో భారత్కి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక పద్ధతి ప్రకారం నెహ్రూ, గాంధీ గొప్పతనం తప్ప ఆ కాలంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఇతర స్వాతంత్ర్య సమరయోధుల గురించి తరువాతి తరాలకు పెద్దగా తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా గాంధీ అనుసరించినటువంటి సోకాల్డ్ అహింసా సిద్ధాంతానికి వ్యతిరేకంగా విప్లవ బాట వేసినటువంటి అందరి చరిత్రలు, గుర్తులు కావాలని నిర్లక్ష్యం చేయడమో లేదా మరుగున పడేటట్లు చేయడమో బుద్ధిపూర్వకంగా చేశారు అని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.